హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన హ్యాండ్లూమ్లో ప్యూర్ కడ్డీ జార్జెస్ అనమాట. ఈ కడ్డీ జార్జెస్ అనేది చాలా మందికి మనకి యూజ్ అవుతాయి. ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయి. ఈవెన్ సంగీత్ ఫంక్షన్స్కి అట్లాంటివి కూడా బాగుంటాయి. కొంచెం స్లిమ్గా వేసుకోవాలి అనుకుంటే, పార్టీ వేర్గా స్లిమ్గా వేసుకోవాలి అనుకుంటే కూడా జార్జెట్ శారీస్కి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇవన్నీ ఫాలోయింగ్ మెటీరియల్ కాబట్టి. ఇదంతా కూడా మీకు ప్యూర్ అంటే కడ్డీ జార్జెట్ కి మనకి ప్యూర్ హెవీ క్వాలిటీలో వాడే ప్యూర్ సిల్వర్ జరీని యాంటిక్ సిల్వర్ జరీ అనమాట. అదంతా వాడతారు అనమాట. మీకు చూడండి, దీనికన్నా ఇంకా రిచ్ గా మీకు జరీ కావాలంటే ఎక్కువ జరీ దాని ఆ పోగుని ఏదో అంటారండి, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. కానీ మీకు దానికి దీనికి డిఫరెంట్ చూపిస్తాను. ఈ పోగు కన్నా ఇంకా రిచ్ పోగు అనమాట. అంటే బాగా వివింగ్ ఎక్కువ హైట్ అనమాట. సో దానికి దీనికి కొంచెం రేట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. మీకు 2 ఐటమ్స్ చూపిస్తాను అనమాట. ఇదంతా కూడా కడ్డీ జార్జెట్ అంటారు, ప్యూర్ యాంటిక్ సిల్వర్ జరీతో. అండ్ పళ్ళు కూడా చూడండి, రిచ్ పళ్ళు వస్తుంది. మీకు వెనకంతా కూడా లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ గుచ్చుకోవడాలు కానీ అట్లా ఏమి ఉండదు, మొత్తం లాక్ అయిపోయి ఉంటుంది. చక్కగా బ్లౌజ్ కూడా మనకి కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుందో అదే మనకి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది. ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ జరీ అంటారు. ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి ఏంటంటే లైట్ స్కై బ్లూకి అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ. చక్కగా బోత్ ఆఫ్ చిన్న బోర్డరు అండ్ లైన్స్ మొత్తం వచ్చేస్తుంది. లైన్స్ వస్తుంది, మళ్ళీ ఏదో బుట్టి లాగా మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ శారీస్ ఏంటంటే ప్యూర్ కడ్డీ జార్జెట్స్ అంటారు. హ్యాండ్లూమ్ లో ఎవరికైనా ఏజ్తో సంబంధం ఏమి ఉండదండి, ఎవరికైనా కూడా బాగుంటుంది మీకు. అండ్ సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా పెద్దగా ట్రాన్స్పరెంట్ అయితే రాదనమాట, జస్ట్ కొంచెం కనిపిస్తుంది అంతే. అంటే మీకు వేసుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్, అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అయితే ఇప్పుడు మనకి అంటే కొత్త శారీ కాబట్టి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. ఒక్కసారి మనం పాలిష్కి ఇచ్చాక అంటే డ్రై వాష్కి ఇచ్చాక కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా హ్యాపీగా చిన్నపిల్లలైనా ఎవరైనా వేసేసుకోవచ్చు అండి. ఎలాగూ సింగిల్ స్టెప్ అంటే మనం అలాగే వేసుకుని కంటిన్యూగా ఉంచుకోలేము కదా, ఇలా వేసుకోవడానికైనా కూడా స్టైల్గా ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ ప్రాబ్లం అయితే ఈ శారీకి అసలు ఉండదు అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చక్కగా లైట్, ఇప్పుడు అంతా కూడా లైట్ కలర్కి థిక్ బోర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లా లైట్ స్కై బ్లూకి థిక్, దీనికి మ్యాచ్ ఏమేంటంటే కాపర్ సల్ఫేట్ బ్లూ అంటే ఆనందం బ్లూ అనమాట. దీని శారీ కాస్ట్ వచ్చేసి చెప్తాను అనమాట. మీకు నెంబర్ సిస్టమ్ అయితే పెట్టేసామంటే నెంబర్ దయచేసి నెంబర్ చూసుకోండి. ఎందుకంటే కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, దీనికన్నా ఇంకా రిచ్ జరీతో ఉంటాయి కడ్డీ జార్జెస్ అని. అవన్నీ కూడా కొన్ని పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి అనమాట. సో పేస్టల్ షేడ్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నెంబర్స్ పెట్టాను. ఈవెన్ మీకు ఏ ఫంక్షన్కి అయినా కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇప్పుడంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫంక్షన్స్ అంటే చాలా పెట్టేస్తున్నారు పెళ్ళి అనగానే. సో సంగీత్ ఫంక్షన్స్కి అయినా ఎనీ టైం రిసెప్షన్స్కి, ఈవినింగ్ పార్టీస్కి దానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా ఇంకొక శారీ అవైలబుల్ ఉందనమాట. ఇది చూడండి, పింక్ కలర్కి రాణి పింక్ అనమాట. నెంబర్ 16 ఏంటమ్మా నెంబరు, ఫస్ట్ నెంబర్ అంటే ఇదే శారీ ఉంది కదా చెప్పేద్దాం ఉద్దేశంతో. సో అమ్మాయి లైన్స్ గా చెప్పొచ్చుగా ఉంటుంది, కాకపోతే నేను ఇప్పుడు ఈ శారీ మోడల్ వేసాను కాబట్టి ఈ మోడల్ శారీ మాత్రం చెప్తున్నాను. నెంబర్ 16 నెంబర్ అనమాట. పింక్ కలర్ కి రాణి పింక్ అనమాట. అసలు వెయిట్ ఉండదండి శారీ, నిజంగా చెప్తున్నాను, వెయిట్ ఏం రాదు. ఇది చూడటానికి ఇలా అనిపిస్తుంది కదా, అసలు శారీ వెయిటే లేదండి. చక్కగా లైట్ వెయిట్ లో హాయిగా ఉంటుంది విత్ ఫాలోయింగ్ అనమాట. చాలా మంది లావుగా కనిపిస్తావేమోనని, కొంతమందికి ఎంత కాస్ట్ అయినా పెట్టండి పట్టు చీరలు అలాంటివి ఇష్టపడరు ఫంక్షన్ వరకు, అలాంటి వాళ్ళందరికీ ఇష్టపడతారు అనమాట. అండ్ కడ్డీ జార్జెట్ అంటేనే అది ఒక హై రిచ్ అనమాట, హై రిచ్ గా ఉంటుంది, ఇలా ఫాలోయింగ్ స్టైల్ గా ఉంటుంది శారీ. సో కంచి పట్టుకు వైపు వెళ్ళలేదు అనుకునే వాళ్ళందరికీ ఇలా ఫాలోయింగ్ మెటీరియల్ సూపర్ గా ఉంటుంది అనమాట. అండ్ పింక్ కలర్ కి రాణి పింక్ చూడండి. పళ్ళు వచ్చేసి మొత్తం శారీ మొత్తం బుట్టి అనమాట, యాంటిక్ సిల్వర్ జరీ బుట్టి. అండ్ పైన కింద వచ్చేసి పింక్ కలర్ కి రాణి పింక్ అనమాట. ఈక్వల్, బోత్ ఆఫ్ ఈక్వల్ బోర్డర్ అండ్ చక్కగా కంచి బోర్డర్ అనమాట. బోర్డర్ ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. ఇది చూడండి, ఇది యాంటిక్ సిల్వర్ జరీ అంటారు. సో ఆ జరీని ఏమంటారు అనేది నేను ఇంకా చూపిస్తాను, మీకు జూమ్లోనే చూపిస్తాను. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఇది దీని మీద లైట్ గా మీరు బుటీస్ వర్క్ చేయించుకోవచ్చు, మగ్గం మీద వర్క్ చేయించుకోవచ్చు, ఏమీ కాదండి, బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ శారీస్ మీద కాదు ఏమంటారు రా పట్లు కానీ జాస్మిన్ పట్లు కానీ వేసుకుంటే అస్సలు బాగోండి. ఈ జార్జెట్ శారీకి దీనిలో వచ్చిన బ్లౌజెస్ సెట్ అవుతుంది అనమాట.
కానీ ఎందుకంటే నేను ప్రతిసారికి నేను కంపల్సరీ చిన్న చిన్న బుటీస్ కానీ అలా వేయించుకుంటాను. వేయించుకున్నా కూడా ఇది గట్టిగానే ఉంటుంది క్లాత్ మగ్గం మీద. కాకపోతే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వేయించుకోకూడదు, కానీ బుటీస్ వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. సో శారీ కాస్ట్ చెప్పేస్తున్నాను, నిజంగా చెప్తున్నాను, బయట మీరు చెక్ చేసుకోండి. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ అండి. 11,500 రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెట్ అనమాట, యాంటిక్ సిల్వర్తో. ఇవన్నీ కూడా లైట్ గ్రీన్కి థిక్ గ్రీన్ అనమాట. ఇప్పుడు చూడండి ఇది కూడా ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్లో కూడా లైట్ గ్రీన్కి థిక్ ఆలివ్ గ్రీన్, మొత్తం మ్యాంగో డిజైన్ అనమాట. అంతా కూడా యాంటిక్ సిల్వర్ వస్తుంది. ఇది చాలా ఎంత పేస్టల్ షేడ్స్ న్యూ కాంబినేషన్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ బాగా నచ్చుతాయండి. కలర్ చూడండి ఎంత యూనిక్గా ఉంది కలర్ కూడా. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా బ్లౌజ్. సరే బోర్డర్ మాత్రం కొంచెం పెద్దది అనమాట. పైన వచ్చేసి చిన్న మ్యాంగో బోర్డర్, ఇది వచ్చేసి కంచి బోర్డర్. నెంబర్ 17 ఎంత ఇది? నెంబర్ 15 నెంబర్. శారీ టోటల్ గా మ్యాంగో బుట్టి వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్, ఈ కలర్ గ్రీన్ అనమాట. ఈ కలర్ గ్రీన్ కి బోర్డర్ కూడా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది, చిన్న బోర్డర్ వస్తుంది హ్యాండ్ కి. ఎస్, పైన ఎంత బోర్డర్ ఉందో అంత హ్యాండ్ కి ఇచ్చేసారండి. సో శారీ కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ అండి. 11,500 రూపీస్. నెంబర్ 14 నెంబర్ కలర్ వచ్చేసి 15. సారీ అండి 15 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇది దీనిలో లక్ష్మి, ఇది దీనిలోదే. 3 దీనిలో ఇంకా ఓన్లీ ఒకటి ఉంది ఇది. ఓకే, తర్వాత వచ్చేసి నెంబర్ 10 నెంబర్. అంటే ఎంఐకి తెలియక ఆ శారీస్ ఈ శారీస్ మల్టీగా వేసేసింది అనమాట. సో నేను ఇప్పుడు చెప్తున్నాను నెంబర్ 10 నెంబర్. ఇది కూడా బేబీ పింక్ కలర్ కి మొత్తం ఆల్ ఓవర్ కడీ జార్జెట్ అనమాట. చక్కగా ఆల్ ఓవర్ జరీ వచ్చేసింది, చూడండి ఎంత బాగుందో. పెళ్లి కూతురికి కంపల్సరిగా, పెళ్ళయ్యే వాళ్ళకి కంపల్సరిగా ఒక శారీ కింద అయితే తీసుకుంటారండి. ఎందుకంటే చక్కగా స్లిమ్ గా నీట్ గా కనిపిస్తారు చక్కగా పిల్లలు. చూడండి ఫుల్ ఆల్ ఓవర్ జరీ అనమాట. కింద పైన కూడా చక్కగా ఈ బోత్ ఆఫ్ ఈక్వల్ బోర్డర్. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ ఇది పళ్ళు మొత్తం మీకు రిచ్ పళ్ళునే ఇలా వస్తుంది. శారీ మీకు కలర్ అయితే అర్థం సేమ్ యాస్టీజ్. నెంబర్ 10 నెంబర్ అండి, సేమ్ యాస్టీజ్ గానే కనిపిస్తుంది. అంటే 11,500 రూపీస్ అండి. ఇంతవరకు ఒక 2, 3, 4 శారీస్ మాత్రం 11,500 రూపీస్ ఉన్నాయండి. మిగతావి నేను చూపిస్తాను. నెంబర్ 11 ఇది కూడా ఇదేనా? ఓ సారీ అండి. ఇది కూడా సేమ్ ఇప్పుడు 11,500 రూపీస్ శారీస్ అనమాట. ఇది వచ్చేసి శనగపిండి ఎల్లో ఫుల్ ఆల్ ఓవర్ జరీ అనమాట. శనగపిండి ఎల్లోకి ఫుల్ ఆల్ ఓవర్ జరీ, చాలా క్లాసీగా ఉంది శారీ అయితే మాత్రం భలే ఉంది. అంటే కలర్ కాంబినేషన్ ఏనంటుంది. శనగపిండి ఎల్లో చాలా బాగుంది. అండ్ పైన కింద సేమ్ బోర్డర్ ఉంది. ఇప్పుడు మనం చూపించిన కలర్ కి పింక్ కలర్ లాంటిది అనమాట. ఫుల్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కి బోర్డర్ ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి నెంబర్ 11,500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 12. ఇది వచ్చేసి ఏంటంటే మీకు జరీ దీనికి దానికి డిఫరెన్స్ ఉందంటే ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. ఇది అదేమో యాంటిక్ సిల్వర్ లాగా ఉందండి, కానీ మాకు ఎలా డిఫరెన్స్ ఏంటి అనేది ఏదో పోగులు అవి ఇవి చెప్పారండి. అది అయితే 100% నేను చెప్తున్నాను. దీనికన్నా హెవీ క్వాలిటీ జార్జెట్ అంటే జరీ అనేది చాలా దానికన్నా హెవీ క్వాలిటీ అని చెప్పారు. సో దానికి దీనికి కాస్ట్ అయితే డిఫరెన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మీకు కాస్ట్ కూడా డిఫరెంట్ చూపిస్తాను. ఇది చూడండి శారీ మొత్తం మీకు ఇట్లా వస్తుంది అనమాట. మనకి ఇలా క్రాస్ డిజైన్ తో వస్తుంది. క్రాస్ డిజైన్ తో వస్తుంది అనమాట. మొత్తం కింద పైన అంతా కూడా జరీ వచ్చేసి ఫుల్ మనకి ఎలా మనం వర్క్ చేస్తే జరీతో ఎలా ఉంటుంది అలా పెట్టినట్టుగా భలే ఉందండి. అంతా యాంటిక్ సిల్వర్ జరీ అండ్ క్రాస్ డిజైన్
అండ్ మీకు ఈ కలర్ కాంబినేషన్ సేమ్ కనిపిస్తుందా, సేమ్ మ్యాస్టీస్కి ఇదంతా బాడీ అనమాట. కింద పైన వచ్చేసి ఒక పీచ్ పింక్ బార్డర్ కానీ భలే క్లాసీగా ఉందండి కలర్ అయితే శారీ అయితే. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది. కడితే మాత్రం చాలా స్టైల్గా పార్టీ వేర్గా ఉంటుంది. దీని మీద వచ్చేసి అసలు పిల్లలు ఎవరైనా సరే చక్కగా ఇలాంటి జార్జెట్ శారీస్ మీద ఏంటంటే బీడ్స్ అట్లా వేస్తే సూపర్గా ఉంటుందండి. మనం పెట్టే ఆర్నమెంట్స్ కన్నా కూడా బీడ్స్ పెట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. సో నెంబర్ వచ్చేసి నెంబర్ 12 వచ్చేసి 11 ఎంత చెప్పాలి 12,990 కదా, అంతేనా చెప్పింది. 12,990 రూపీస్ అండి. 12,990 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా రంకెట్ స్టైల్ వచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ డిజైనర్ వేర్ అనమాట, చాలా బాగుంటుంది. చూడండి శారీ చూడండి ఎంత బాగుందో. మొత్తం మధ్యలో మీకు చూడండి పిల్లలకి అంత డిజైనర్ వేర్గా సూపర్గా ఉంటుంది. వీళ్ళకి కాలేజ్ ఫంక్షన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మొత్తం కూడా మల్టీగా ఒక గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ క్రీమ్ కలర్ మొత్తం ఈ కింద బోర్డర్ చూపించాము. కింద చూడండి ఎంత నైస్గా ఇక్కడ కూడా చక్కగా ఉందన్నమాట. మొత్తం శారీ టోటల్గా బాడీ ఇలా వస్తుంది మీకు. ఇదంతా కూడా డిజైనర్ వేర్ స్టైల్ అనమాట. పళ్ళు చూడండి, పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే గోల్డ్ అండ్ క్రీమ్ బ్లౌజ్. ఇది క్రీమ్ బ్లౌజ్. శారీ టోటల్గా మీకు ఇలా వస్తుంది. ఇది టోటల్గా శారీ కాస్ట్ వచ్చేసి 12,990 రూపీస్ అండి. నెంబర్ 13 నెంబర్. ఇవి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. కటింగ్ చార్జెస్ వచ్చేసి మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 9 నెంబర్. ఇది చూపించమ్మా. ఇవ్వండి ఈ జరీ చూడండి ఒకసారి. ఇదంతా కూడా దీన్ని ఏదో చెప్పారండి, నాకు నిజంగా గుర్తు రావట్లేదు మీకు చెప్తా ఉంటే. సో కలర్ చూడండి సేమ్ కలర్ కనిపిస్తుందా, సేమ్ యాజ్ గా కనిపిస్తుందంట. చాలా క్లాసీగా ఉన్నాయి. కానీ మనం కొంచెం రిచ్గా వేసుకోవాలి అన్నా కూడా పిల్లలకి మనకి ఎంతైనా పర్వాలేదు, బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఇవి లెహంగాస్ వాడితే కనుక చాలా క్లాసీగా ఉంటారు పిల్లలు కూడా. లెహంగాస్ మొత్తం ఉన్న శారీ అంతా విత్ పెట్టేసేసి ఏదైనా ఓణి వచ్చేసి మంచి బాందిని ఓణి కానీ ఏదైనా కొంచెం డిఫరెంట్ ఓణి కనుక సెట్ చేస్తే అండ్ క్రాప్ టాప్గా కానీ లంగావణి స్టైల్ కానీ సూపర్గా ఉంటుంది అనమాట. అంటే మన బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే, ఎందుకంటే ఇది శారీ కాస్ట్ అవుతుంది, మళ్ళీ అంత స్టిచ్చింగ్ అంతా వేసరికి కూడా కాస్ట్ అవుతుంది కాబట్టి చాలా కాకపోతే చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. కలర్ సేమ్ మ్యాస్టీస్గా వస్తుంది మీకు. అంతా కూడా జరీ వచ్చేసి ఒక దీన్ని కాపర్ జరీ అనాలో యాంటిక్ సిల్వర్ జరీ అనాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. కాపర్ కదా, అంత డల్ ఫినిష్ అనమాట. మన బెనారసీలో ప్యూర్ జరీ ఎట్లా వాడతారో అలాగే ఉందండి. సో ఇదంతా కూడా కలర్ అయితే సేమ్, పెద్ద డైమండ్ చిన్న డైమండ్. శారీ పైన కింద ఈక్వల్ బార్డర్ బోత్ ఆఫ్. తీసావా, జూమ్ చేసావా? ఓకే. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. 12,990 రూపీస్. నెంబర్ 9. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 8 లెవెండర్ కలర్ అండి. లెవెండర్ లైట్ డిసెంబర్ ఫ్లవర్ అనుకోండి. కలర్ చూడండి ఎంత బాగుందో. శారీ టోటల్ గా భలే ఉంది. ఇట్లా రౌండ్స్ వచ్చేసి నీట్ గా. దీని మీద ఏంటంటే మీకు ఎట్లా కనిపిస్తుంది అండి, ఇప్పుడు నేను ఫస్ట్ చూపించింది ఏమో యాంటిక్ సిల్వర్ లాగా ఉన్నాయి, దాని మీద పర్ల్ సెట్ కానీ ఏదైనా బీట్స్ పెట్టుకుంటే మ్యాచ్ అవుతుంది. దీని మీద మీకు యాంటిక్ అంటే ఎట్లుందంటే కాపర్ జరీ లాగా ఉందని చెప్పాను కదా, లైట్ కాపర్ లాగా. సో మనం యాంటిక్ ఫినిషింగ్ యాంటిక్ జరీ పెట్టుకున్నా కూడా, అంటే గోల్డ్ యాంటిక్ జరీ జ్యువెలరీ పెట్టుకున్నా కూడా చాలా సూట్ అవుతుంది. సో కలర్ కూడా మీకు లైట్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ అనుకుంటా. ఆస్టీస్ గా మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా డైమండ్ షేప్ అది ఒక షేప్, ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చేసి దానికి ఒక ఫ్లవర్ కూడా పెట్టి కింద పైన ఈక్వల్ బోత్ ఆఫ్ బోర్డర్. అండ్ బోర్డర్ జూమ్ చేసి చూపించాము. నెంబర్ 8 కలర్ చాలా బాగుంది. పేస్టల్ షేడ్ లో ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ యాజ్ గా బాడీ కలర్ మీకు హ్యాండ్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 12,990 రూపీస్. నెంబర్ 7
కొంతమందికి మాకు ఆల్ ఓవర్ పెద్దగా గ్రాండ్గా వద్దు, ఇలా బుటీ స్టైల్లో కావాలి అనుకున్నా, అంటే కొంచెం మనకి నేను ఇలా ఆల్ ఓవర్ అంటే కొంచెం చిన్న చిన్న పిల్లలకి అలా ఇలా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అనుకోండి. చూడండి ఎంత చక్కగా ఉందో, చక్కగా బుట్టి అనమాట. అసలు పెట్టినట్టుగా ఉంది. జరీ పోగుతో మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, కంచి పట్టుకు జరీ ఎలా ఉంటుంది అట్లా అనమాట. యాంటిక్లో ఉంది, చాలా చక్కగా ఉంది. కలర్ వచ్చేసి సీ గ్రీన్. నెంబర్ 7 మొత్తం బంచెస్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీకు బంచెస్ వస్తుంది అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ సీ గ్రీన్. ఓకే, నెంబర్ 7. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇందాక ఈ కలర్ చూపించాను కదా, లెవెండర్, అదే డిసెంబర్ పువ్వు కలర్ అని చెప్పాను కదా, దానిలోనే డిజైన్ అంతా సేమ్ అనమాట, కానీ కలర్ చేంజ్ అంతే. ఇది నెంబర్ 6 కలర్ చూసుకోండి. ఇది ఏమనాలి కలర్, ఇది కూడా సీ గ్రీన్ లాగే ఉందండి. సేమ్ యాజ్ తీసుకైతే సేమ్ కనిపిస్తుంది అంట. నెంబర్ 6 నెంబర్ ఆల్ ఓవర్ ఫుల్ మీకు జరీ వర్క్ ఉంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్, ఇది బ్లౌజ్. ఓకే, నెంబర్ 6 నెంబర్ 5 ఇది కూడా మీకు ఇందాక చూపించాను అమ్మ, ఒకసారి అది చెప్తాను, దానికి దీనికి డిఫరెంట్ చూపిస్తాను. ఇది నెంబర్ 5 కలర్. అండ్ ఇది చూసారా సేమ్ పంచు, కాకపోతే కలర్ చూసుకోండి మీకు కొంచెం డిఫరెంట్, అంటే అదొక గ్రీన్ ఇది ఒక గ్రీన్ అనమాట. టిక్ పెట్టండి, లేదంటే నెంబర్స్ కూడా. ఇది నెంబర్ 7, ఇది నెంబర్ 5. ఇప్పుడు నేను చూపించేస్తాను ఆల్రెడీ నెంబర్ 7 నెంబర్, ఇది నెంబర్ 5 అనమాట. అంటే మీకు కలర్ డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఆ కలర్ కి ఈ కలర్ కి మనకు వీడియోలో డిఫరెన్స్ తెలుస్తుందా? ఎస్, అందుకని చూపించాను అనమాట. సేమ్ యాజ్ గా బంచెస్ వస్తుంది. అండ్ బోర్డర్ కూడా చిన్న బోర్డర్. కొంతమంది చిన్న బోర్డర్ ఈ బంచెస్ కట్టేవాళ్ళంటే మనం కొంచెం ఏజ్ అంటే మాలాగే సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు కొంచెం చిన్న బోర్డర్స్ ఇష్టపడతారు, అలాంటి వాళ్ళ కోసం అనమాట. అండ్ శారీ టోటల్గా ఇలా వస్తుంది. అండ్ పళ్ళు బ్లౌజ్. నెంబర్ 5 సీ గ్రీన్లో నెంబర్ 5 12,990 రూపీస్. సేమ్ అండి మీకు ఇది కూడా బంచెస్ సేమ్. నెంబర్ 4 12,900 సేమ్ యాస్టిస్ కలరే కనిపిస్తుంది అండి. 12,990 రూపీస్. వీటి మీద ఈ థిక్ కలర్స్ అనుకోండి మీకు అంత అందం రాదు, ఎందుకంటే ఈ జరీ ఏంటంటే బ్రైట్ గా కనిపిస్తుంది అప్పుడు. అందుకని ఇలాంటి శారీస్ ఎప్పుడైనా కూడా మీకు పేస్టల్ షేడ్స్ లోనే బాగుంటాయి అనమాట. ఈవెన్ చక్కగా ఒక ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన దానికైతే పోల్స్ పెట్టుకుంటే భలే ఉంటుంది. వీటికైతే యాంటిక్ జ్యువెలరీ చాలా బాగుంటుంది గల్ ఫినిష్ తో. ఇది నెంబర్ 3, దీన్ని ఏమంటారు, పీచ్ కలర్, కనకాంబరం కలర్ అంటారు. నెంబర్ 3 ఏ కలర్ ఆ కలర్ పేస్టల్ షేడ్స్ లో చాలా చక్కగా ఉందండి. ఇది కూడా ఒక రకమైన డీసెంట్ పింక్. నెంబర్ 2 పింక్. నెంబర్ 1 పింక్ షేడ్ లో కనకాంబరం పీచ్, అదే కనకాంబరం కలర్ అనొచ్చు, పీచ్ అనొచ్చు. ఇదంతా కూడా ఆల్ ఓవర్ జరీలు అనమాట. ఆల్ ఓవర్ జరీలు చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఎంత బాగుంటుందంటే అసలు పిల్లలకి ఏంటి మనం ఏంటి వేసుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు మనం ఎంగేజ్మెంట్కి అట్లా ఫంక్షన్స్కి. ఇది చాలా చక్కగా ఉంటుంది. అసలు ఈ డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఫుల్ ఆల్ ఓవర్. ఇంకా దీనికి పెద్దగా హంగామాగా రెడీ కావాల్సిన అవసరం లేదు. చక్కగా హెయిర్ లీవ్ చేసేసుకొని ఒక చిన్న ఆర్నమెంట్ పెట్టుకున్నాం అంటే హెల్ప్ అవ్వచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది. మన దగ్గర యాంటికే లేదనుకోండి, ఏదో ఒక బీచ్ స్టైల్ సూపర్గా చిన్న చైన్ పెట్టుకున్నా చాలండి. ఎందుకంటే ఈ సారీ ఏంటంటే యూనిక్గా ఉంటాయి అనమాట. చక్కగా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, అంటే జరీ బోర్డర్లు అలా కాకుండా షైనింగ్ లేకుండా చక్కగా డల్ ఫినిష్తో నీట్గా ఉంటాయి కాబట్టి చాలా క్లాసీ లుక్ ఉంటుంది, యూనిక్గా ఉంటాయి. సో బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడలు. యాక్చువల్గా నేను ఇది వేద్దామని చెప్పి ఓపెన్ చేశాను, కానీ మ్యాచ్ అవ్వలేదు, బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో శారీ టోటల్. ఈ మోడల్ ఆల్రెడీ గ్రీన్ సీ గ్రీన్లో చూపించాను, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ పళ్ళు శారీ టోటల్గా మీకు మొత్తం శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంత ఓపెన్ ఎందుకు చేశానంటే ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి చేస్తున్నానండి, అయితే నేను పెద్దగా ఇంత ఓపెన్ చేయను కదా. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు.
పళ్ళు చూడండి, ఒకసారి చూపించమ్మా, ఎంత బాగుందో చూడండి. మీకు ఇక్కడ జారీ వర్క్ చూపిస్తే అర్థమైపోద్ది అనమాట. ఇది వెనక ఫినిషింగ్ కూడా మొత్తం లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్లో కడ్డీ జార్జెస్ అనమాట, యాంటిక్ సిల్వర్లో. అండ్ ఇది యాంటిక్ సిల్వర్ అనొచ్చు, మరి అది ఏదో జరీ చెప్పారండి నాకైతే, కానీ మన బెనారస్కి యాంటిక్ జరీకి యూజ్ చేస్తాం కదా, అదే జరీ అనమాట. చాలా బాగుంటుంది. శారీస్ అన్ని కూడా మీరు ఎంగేజ్మెంట్స్కి వేసుకోవచ్చు, రిసెప్షన్స్ వేసుకోవచ్చు, సంగీత్ ఫంక్షన్స్కి, ఈవెన్ మనం ఎప్పుడు సన్నగా కనపడాలి ఫంక్షన్స్లో అనుకునే వాళ్ళందరూ, ఫాలోయింగ్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ శారీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైంది, రోజు సింగిల్ స్టాప్లో ఇంతలాగా ఉంటాను, ఇప్పుడు చూడండి ఎంత స్లిమ్గా కనిపిస్తున్నామో, అదే డిఫరెన్స్ అనమాట. కడ్డీ జార్జెట్ అనేది మాత్రం ఎప్పటికీ అదొక బ్రాండెడ్ లాగా ఐటమ్ అనమాట. మనకు పెళ్లి కూతురికి తీసుకోవాలంటే శారీ ఖచ్చితంగా ఒక శారీ కింద తీసేసుకుంటాము. ఎవరికైనా కూడా, యంగ్స్టర్స్ కూడా సూపర్గా ఉంటుంది, కాలేజ్కి ఫంక్షన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైవ్ కావాలంటే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.